ఈ రోజుల్లో ఇంట్లో కూర్చొని చదివిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మంచి కెరియర్ చేసుకుంటున్నారు. మీ అందరికీ కూడా అలాంటి అవకాశం ఇచ్చేస్తున్నాను. వెల్కమ్ టు మై న్యూ వెబ్ డెవలప్మెంట్ కోర్స్. కొన్ని రోజులలో మీ జీవితం మార్చుకోవడానికి తయారుగా ఉండండి. చాలా మందికి ఒకటే ప్రాబ్లం ఉంటుంది. చదవాలి, నేర్చుకోవాలని ఆశలు ఉంటాయి, కానీ నేర్చుకోవడానికి పర్ఫెక్ట్ రిసోర్సెస్ ఉండవు. తెలుగులో ఒక మంచి వెబ్ డెవలప్మెంట్ కోర్స్ లేకుంటే నేర్చుకోవడం ఎలా? కానీ ఇప్పుడు మీకోసం ఒక మంచి సొల్యూషన్ ఉంది. February 14th వ్యాలంటైన్స్ డే, కానీ ఈసారి మీరు మీ సెల్ఫ్ లవ్ కోసం ఇన్వెస్ట్ చేయండి. నేను మీకోసం స్టార్ట్ చేసిన కంప్లీట్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ ఫాలో అయితే HTML CSS తో స్టార్ట్ చేసి JS, Node.js, Express.js మరియు MySQL, MongoDB వరకు ప్రతి స్కిల్ స్టెప్ బై స్టెప్ ఈజీగా నేర్చుకుంటారు. జస్ట్ ఇమాజిన్ 6 months లో ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ గా మారిపోయి ఫ్రీలాన్సింగ్, జాబ్ ఆపర్చునిటీస్, ఇంటర్న్షిప్స్ అన్ని మీ ముందుంటాయి. కానీ మీ ఫ్యూచర్ సెక్యూర్ చేయాలి అంటే ఈ ఒక్క స్టెప్ మీరు తీసుకోవాలి. మనందరికీ ఒక కామన్ ఫియర్ ఉంది, కోడింగ్ కష్టం అని. తెలుగులో నేర్చుకోవడానికి రిసోర్సెస్ లేకపోవడం వల్ల చాలా మందికి కన్ఫ్యూజన్ ఎక్కువ. మీరు కూడా అలాంటి వాళ్ళల్లో ఒకరైతే మీరు ఒంటరి పక్షి కాదు. కానీ మీరు డౌట్ ఉందని స్టాప్ అవ్వద్దు. నేను ఈ కోర్స్ లో బేసిక్స్ నుంచి చెప్తాను. మీ దగ్గర ఒక ల్యాప్టాప్ లేదా PC ఉంటే చాలు. అండ్ yes, దిస్ కోర్స్ ఇస్ కంప్లీట్లీ బిగినర్ ఫ్రెండ్లీ అండ్ ఫ్రీ. ఈ కోర్స్ లో నేను మీకోసం క్లియర్ గా ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేశాను. ఎఫిషియెంట్ గా వర్క్ చేయడం కోసం IDE అయిన VS Code, ఫస్ట్ ఇంప్రెషన్ అయిన ఫ్రంట్ ఎండ్ కోసం HTML CSS, డైనమిక్ వెబ్సైట్స్ కి కావాల్సిన లాంగ్వేజ్ అయిన JavaScript, మన ఫేవరెట్ యాప్స్ లాంటివి బిల్డ్ చేయడానికి పనికి వచ్చే React, బ్యాక్ ఎండ్ నుంచి సర్వర్ సైడ్ మ్యాజిక్ చేసే Node.js, Express.js, డేటాబేస్ గురించి బేసిక్స్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ నేర్చుకుందాం MongoDB, MySQL లో. మరి ఎక్కడ GitHub చెప్పలేదు అని ఆలోచిస్తున్నారా? డోంట్ వరీ, అది కూడా చెప్తాను. జస్ట్ డోంట్ స్కిప్ వీడియోస్. ఈ ఆపర్చునిటీ మిస్ అవ్వకండి. ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయకుంటే ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తారు? మీకు కెరియర్ బిల్డ్ చేయడం అంటే కష్టం కాదు, కానీ డిలే చేస్తూ ఉంటే చాలా ఛాన్సెస్ మిస్ అవుతారు. మీరు వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవడం అంటే ఒక నార్మల్ కోర్స్ మాత్రమే అనుకోండి. ఇది ఒక లైఫ్ చేంజింగ్ డిసిషన్. ఓకే, లెట్స్ మేక్ దిస్ జర్నీ మెమొరబుల్. ఈ మూమెంట్ లో నేను VS Code సెటప్ ఎలా చేయాలో చెప్తాను అండ్ మీ ఫస్ట్ వెబ్సైట్ క్రియేట్ చేసేద్దాం. మీ ఫ్యూచర్ కి ఒక ఫస్ట్ స్టెప్ రెడీగా ఉంది. ఇది జస్ట్ స్టార్టింగ్ ఫ్రెండ్స్. మనందరికీ ఒక సక్సెస్ స్టోరీ క్రియేట్ చేయడం కోసం కష్టపడదాం. అయితే VS Code సెటప్ చూసేద్దామా? లెట్స్ డైవ్ ఇంటూ ద షో. మనం స్టార్ట్ చేద్దాం. VS Code ఎలా డౌన్లోడ్ చేయాలో ఫస్ట్ క్రోమ్ లోకి అయితే రండి. VS Code డౌన్లోడ్ అని అయితే టైప్ చేయండి. VS Code డౌన్లోడ్ ఎంటర్ నొక్కంగానే ఫస్ట్ వెబ్సైట్ అనమాట. సో వెళ్ళిన తర్వాత విండోస్ సెలెక్ట్ చేసుకోండి. అది డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఎలా చేస్తున్నాను అలాగే చేయండి. సో డౌన్లోడ్ అయిపోయిన వెంటనే దాని మీద క్లిక్ అయితే చేద్దాము. సో అలా క్లిక్ చేయండి. చేయగానే ఇలా వస్తుంది. చదవద్దండి, చదవాల్సిన అవసరం లేదు. స్క్రోల్ చేసేసి ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ అని క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ స్టోరేజ్ అంతా మీరేం పట్టించుకోవద్దండి. డెస్క్టాప్ ఐకాన్ అయితే క్రియేట్ చేసుకోండి చాలు. నెక్స్ట్ ఇన్స్టాల్. అంతే, మీ VS Code అయితే ఇన్స్టాల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో వెయిట్ చేద్దాం కొంచెం. డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ కాదు, ఇన్స్టాల్ అవుతుంది, సెటప్ అవుతుంది. సో లాంచ్ అయిపోయింది. ఫినిష్ నొక్కండి. సో VS Code అయితే ఓపెన్ అవుతుంది. సో కొన్ని ఎక్స్టెన్షన్స్ చెప్తాను, అవి చేయండి. సెట్టింగ్స్ మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఫైల్లోకి వెళ్ళి ఫస్ట్ ఎక్స్టెన్షన్స్ ఫస్ట్ ఆటో సేవ్ చేద్దాం. ఫైల్లో ఉంటుంది ఆటో సేవ్ ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే రాసిన వెంటనే సేవ్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ మనం సెర్చ్ చేయాల్సింది ఏంటంటే జెల్లీ ఫిష్. అది నా రింగ్టోన్ మర్చిపోండి. జెల్లీ ఫిష్ అనమాట. థీమ్ సెట్ చేసుకోవచ్చు మనం, అంటే చూడడానికి కళ్ళకి బాగుంటుంది అనమాట. జెల్లీ ఫిషే కాదు, ఇంకా చాలా థీమ్స్ ఉన్నాయి, మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చి మనం లైవ్ ప్రివ్యూ చూద్దాం. లైవ్ ప్రివ్యూ. సో లైవ్ ప్రివ్యూ మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చింది. సో లైవ్ ప్రివ్యూ ఎందుకంటే మనం రాసిన కోడ్ అవుట్పుట్ వెంటనే కనపడుతుంది అనమాట. సో మీకు ఇది తెలియాల్సిన అవసరం లేదు, జస్ట్ చెప్పినట్టు డౌన్లోడ్ చేసేయండి. వెళ్తూ మనం నేర్చుకుందాం. ఓకే, వెళ్తూ మీకు అన్నీ నేర్పిస్తాను. లైవ్ సర్వర్ కూడా కావాలి మనకి. సో నెక్స్ట్ ఇంకా నాకు తెలిసి ఇప్పటికైతే ఇవి చాలు స్టార్టింగ్కి. సో ప్రస్తుతానికైతే ఇవి చాలు, మనం స్టార్ట్ చేద్దాం. సో సక్సెస్ఫుల్గా మనమైతే VS Code సెటప్ అయితే చేసాము. సో నెక్స్ట్ మనం ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేద్దాం. మీ ఫస్ట్ వెబ్సైట్ సింపుల్గా జస్ట్ మీ నేమ్ ఉండేటట్టు ఒక సింపుల్ వెబ్సైట్ HTML, CSS, JavaScriptతో క్రియేట్ చేద్దాం. తర్వాత నేను మీకు ఒక వెబ్సైట్ ఎలా వర్క్ అవుతుంది, క్లయింట్ అంటే ఏంటి, సర్వర్ అంటే ఏంటి, లేకంటే బ్రౌజర్ యొక్క రోల్ ఏంటి ఈ వెబ్సైట్స్లో, ఇంకా ఎలా అసలు ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, మన రిక్వెస్ట్ ఎలా వెళ్తుంది, ఇవన్నీ నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఈ వీడియో. సో ఫస్ట్ వీడియో కొంచెం లెంతీ ఉంటుంది, బట్
చూడండి మీకు ఏమంటారు ఇంట్రడక్షన్ అంతా ఒకటే గోలో కంప్లీట్ అవ్వాలన్నమాట. సో నెక్స్ట్ నేర్పించే HTML ఇవన్నీ 15 minutes ఉంటాయి వీడియో, అంతకుమించి ఉండవు. ఓకే, సో మనం మీ ఫస్ట్ వెబ్సైట్ అయితే క్రియేట్ చేసేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరైతే ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ ఫోల్డర్ నేమ్ అయితే నేను వెబ్ కోర్స్ అని ఇస్తున్నాను. ఓకే, సో ఈ వెబ్ కోర్స్ని ఎలా ఓపెన్ చేయాలి? సో మీకు ఇక్కడ ఎక్కడైనా మీకు క్రియేట్ అయి ఉంటుంది ఐకాన్ VS Studio. సో VS Studio అయితే ఓపెన్ చేయండి. నేనైతే ఇక్కడ టాస్క్ బార్కి అయితే నేను పాయింట్ చేసి పెట్టుకున్నాను. సో వచ్చిన తర్వాత ఓకే డైరెక్ట్ ఓపెన్ అయింది వెబ్ కోర్స్. ఓకే, ఒకవేళ మీకు ఓపెన్ అవ్వకపోయినా కూడా ఇలా ఫైల్స్కి అయితే రండి. ఫైల్స్కి వచ్చి ఓపెన్ ఫోల్డర్లోకి వెళ్ళండి. ఓపెన్ ఫోల్డర్లోకి వెళ్ళి డెస్క్టాప్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ డెస్క్టాప్ అని క్లిక్ చేయగానే మీకు వెబ్ కోర్స్ అని కనపడుతుంది. అంటే మీ ఫైల్ పాత్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేయండి. సో ఇలా చేశారంటే ఇప్పుడు ఏంటంటే మీ VS కోడ్లో ఆ ఫోల్డర్ని అయితే ఓపెన్ చేసుకున్నారు. ఓకే, సో ఇక్కడ ప్లస్ ఐకాన్ కనపడుతుందా? ఇది ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసుకోవాలంటే మనం యూస్ చేయాల్సింది. సో ప్లస్ కొట్టి ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేద్దాం, index.html. సో ఇది స్టార్టింగ్ ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి కొంచెం బోర్గా ఉండొచ్చు, బట్ వినండి మీకు, ఎందుకంటే వెళ్ళే కొద్దీ కోర్స్ లెవెల్ అయితే పెరుగుతుంది. మీకు అన్నీ నేర్పిస్తాను, CSS, JS. సో ఇక్కడ కొంచెం పేషెన్స్గా వినండి, ఓకేనా? ఎందుకంటే వచ్చిన వాళ్ళ కోసమని కాదు, బిగినర్ ఫ్రెండ్లీ అనమాట. అంటే ప్రతి ఒక్కరికి నేర్పిద్దామని ఆశతో ఈ కోర్స్ అయితే చేస్తున్నాను. సో index.html. సో ఒక HTML ఫైల్ అయితే క్రియేట్ అయింది. ఇందులోనే మనం HTML రాస్తాం. మన నోట్ ప్యాడ్కి VS కోడ్కి ఉండే డిఫరెన్స్ ఏంటంటే, ఓకే మీకు ఇలాంటి ఐకాన్స్ రావాలంటే, ఫస్ట్ థింగ్ ఇలాంటి ఐకాన్స్ మీకు రావాలంటే మీరు ఒక ఎక్స్టెన్షన్ అయితే చేసుకోవాలి. ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి VS కోడ్ ఐకాన్స్ అనేది టైప్ చేయండి అనమాట. VS కోడ్ ఐకాన్స్ అదిగో, ఇదైతే డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎక్స్టెన్షన్స్ మీకు వస్తాయి అన్నమాట. ఇవన్నీ ఎక్స్టెన్షన్స్ అనమాట. మీరు కొంచెం రీసెర్చ్ చేయండి, ఓకేనా? ఎందుకంటే కొన్ని ఎక్స్టెన్షన్స్ VS కోడ్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి, ఓకేనా? సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వచ్చాం కదా, మనం కానీ ఇప్పుడు Shift 1 నొక్కారనుకోండి, మీరు ఇలా ఒక సింబల్ ఎక్స్క్లమేషన్ మార్క్ వస్తుంది. మీరు ఫస్ట్ కానీ సెలెక్ట్ చేస్తే అదే మీకు టెంప్లెట్ ఇస్తుంది. ఓకే, ఇది ఏంటి అని మీరు అయితే ప్రజెంట్ అయితే టెన్షన్ పడద్దండి. ఇది చూస్తే కొంతమందికి టెన్షన్ వచ్చేసి ఉంటుంది. సో అలాంటిది ఏం లేదు. జస్ట్ నేను ఏమైతే నొక్కుతున్నానో అదే నొక్కండి. ఒక 5 minutes లేదంటే 1 minute మీ ఫస్ట్ వెబ్సైట్ అయితే అయిపోద్ది. మీరైతే మీ వెబ్సైట్ని మీరే చూస్తారు కూడా, ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడైతే మీ నేమ్ ఇవ్వండి. టైటిల్ అంటే ఏంటంటే నేమ్ అనమాట. మీ నేమ్ ఇవ్వండి. నా నేమ్ జశ్వంత్. ఓకే, ఈ టైటిల్ వల్ల వచ్చే లాభం ఏంటో కూడా నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ బాడీలోకి వచ్చి దిస్ ఈజ్ మై ఫస్ట్ వెబ్సైట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం రాసాం కంటెంట్. నెక్స్ట్ స్క్రిప్ట్ అని ఒకటి. సో మీకు ఏంటి ఇదంతా అవసరం లేదు, జస్ట్ మీరు రాయండి, మీ ఫస్ట్ వెబ్సైట్ అయిపోతుంది. మనం వెళ్ళే కొద్దీ అన్నీ నేర్చుకుందాం. స్క్రిప్ట్ అనేది జావా స్క్రిప్ట్ సంబంధించింది, ఈ బాడీ అనేది HTML సంబంధించింది, CSSకి సంబంధించింది కూడా ఒక కాన్సెప్ట్ రాస్తాను. ఎందుకంటే మనం HTML, CSS, JS బేసిక్ థింగ్ వాడి ఒక వెబ్సైట్ అయితే చేద్దాం, ఓకేనా? ఇందులో ఎంటర్ ఇచ్చి అలర్ట్. సో ఇక్కడ మీరు ఓకే, వెల్కమ్ టు మై కోర్స్. ఓకే, మీ అందరికీ వెల్కమ్ టు మై కోర్స్. ఓకే, నెక్స్ట్ స్క్రిప్ట్లోకి వెళ్దాం, స్టైల్లోకి వెళ్దాం. జస్ట్ స్టైల్ అంటే CSSకి సంబంధించింది. మీరు ఏం టెన్షన్ పడద్దండి ఏంటిదని, జస్ట్ నన్ను ఫాలో అవ్వండి. నేను ఎలా అయితే రాస్తున్నాను అలాగే రాయండి. మీకు ఏంటి ఇదన్నీ నేను పూర్తిగా క్లియర్గా నేర్పిస్తాను. సో బ్యాక్గ్రౌండ్ కలర్, ఓకే, మన ఐడి ఉంటే ఇదే అడ్వాంటేజ్ అనమాట, ఇదే ఇస్తుంది. మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు కలర్ కూడా ఏం కావాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ వెనకాల బ్లూ ఇద్దాము. కలర్ ఏమో బ్లాక్ బాగుంటుందా? సో నాకు కలర్ కాంబినేషన్స్ అంతగా తెలియదు, సో ర్యాండమ్గా ఇచ్చేసాను. సో మీరు ఈ రాసిన కోడ్ అవుట్పుట్ చూడాలంటే ఒకటి గో లైవ్ అన్న నొక్కండి, లేదా రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అన్న నొక్కచ్చు. సో గో లైవ్ అని అయితే నొక్కండి, చూద్దాం. సో అలర్ట్లో వచ్చింది JSకి సంబంధించింది. చూసారా, మనం ఏదైతే ఇచ్చామో అదే వచ్చింది ఒక మెసేజ్ లాగా, వెల్కమ్ టు మై కోర్స్. ఓకే, దిస్ ఈజ్ మై ఫస్ట్ వెబ్సైట్. ఓకే, మీకు కనపడుతుందో లేదో? సో
సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వెబ్సైట్. కలర్ బ్లాక్ ఇచ్చాము, బట్ వైట్ కలర్లోనే వచ్చింది. సో అది చూస్తాను, బట్ యా చూసారంటే వర్క్ అయితే అవుతుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ కూడా వచ్చింది. సో మీ ఫస్ట్ వెబ్సైట్ అయితే క్రియేట్ అయింది. ఓకేనా గైస్, అదైతే వైట్ కలర్ ఎందుకు వచ్చిందంటే నేను ఇలా సెలెక్ట్ చేశాను, సో అందుకు వైట్ కలర్ వచ్చింది. సో ఇంకోటి మనం జశ్వంత్ అని రాసాం కదా, అది ఎందుకంటే ఇక్కడ టైటిల్ ఏదైతే రాస్తామో అది ఇక్కడ వస్తుంది అనమాట, మన ట్యాబ్ బార్ దగ్గర. చూసారంటే ఇక్కడ జశ్వంత్ అని ఉంది, మీకు కనిపిస్తుందో లేదో. కంట్రోల్ ప్లస్ వెయిట్ జూమ్ ఇన్ చేసి, ఓకే ఆల్రెడీ హైయెస్ట్ జూమ్ ఇన్లో ఉన్నాను. సో ఇది అనమాట. సో ఇంకో విషయం, మీ వెబ్సైట్ మీరు ఓపెన్ చేయాలనుకుంటే ఎక్కడైతే మీరు స్టోర్ చేశారో, ఎక్కడైతే ఆ ఫైల్ని స్టోర్ చేసి ఉంచారో ఇలా క్లిక్ చేశారంటే ఇది ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, సో మనం విఎస్ కోడ్లో ఓపెన్ చేద్దాం. అది సో విఎస్ కోడ్లో ఓపెన్ చేద్దాం. ఓకే, ఓపెన్ అయింది. సో ఇప్పుడు మీకు ఒకవేళ ఈ జెల్లీ ఫిష్ థీమ్ అప్లై అవ్వకంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి జెల్లీ నొక్కగానే థీమ్ వస్తుంది. సెట్ కలర్ థీమ్ నొక్కి జెల్లీ ఫిష్ పెట్టి సెలెక్ట్ చేసుకోండి. కలర్ఫుల్గా బాగుంటుంది చూడండి. నెక్స్ట్ ఫైల్స్లోకి వచ్చేద్దాం. సో మనమైతే కొంచెం ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయితే డిస్కస్ చేద్దాం. అసలు వెబ్సైట్ ఎలా వర్క్ అవుతుంది, ఓకేనా, ఏమేమి డొమైన్స్ ఉన్నాయి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో, ఎందుకు మనం వెబ్ డెవలప్మెంటే చేయాలి, ఇంకా ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, బేసిక్స్ తెలుసుకుందాం. సో క్లాస్ ఇంట్రడక్షన్ అనుకోని, ఇంట్రో క్లాస్ డాట్ టీఎక్స్టీ అంటే టెక్స్ట్ ఫైల్ అని అర్థం. ఓకేనా, సో ముందు మనం ఏమేమి డొమైన్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ క్లోజ్ చేసేయచ్చు. సో ఫస్ట్ మనకుండే ఆప్షన్ ఏంటంటే వెబ్ డెవలప్మెంట్. అంటే మీరైతే ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తూ ఉంటే మనకి ఏ రోల్స్లో ఎక్కువ జాబ్స్ వచ్చేవి ఉన్నాయంటే, ఫస్ట్ వన్ వెబ్ డెవలప్మెంట్, రెండోది యాప్ డెవలప్మెంట్, థర్డ్ అయితే మనకుండేది గేమ్ డెవలప్మెంట్, నెక్స్ట్ ఫోర్త్ మనకి సైబర్ సెక్యూరిటీ ఉంది, నెక్స్ట్ ఫిఫ్త్ మనకి డేటా అనాలిసిస్, అండ్ ఏఐఎంఎల్ మెషిన్ లెర్నింగ్ ఉంది. కొంతమంది వీటిని సపరేట్ డొమైన్స్ అంటారు, బట్ నేను వీటిని ఒకటేలా కన్సిడర్ చేస్తాను. ఎందుకంటే ఈ రెండిట్లో మెయిన్ లాంగ్వేజ్ మనం వాడేదైతే పైథాన్ వాడతాం రెండింటికి. సో ఈ రెండింటిని ఒకే డొమైన్లో అనిపిస్తూ ఉంటుంది నాకు, అంటే నా ఒపీనియన్ మాత్రమే. సో ఇవి కొన్ని డొమైన్స్: వెబ్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్, గేమ్ డెవలప్మెంట్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనాలిసిస్ అండ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ ఉంది, ఇంకా క్లౌడ్ కంప్యూటింగ్, డెవాప్స్ ఉంది. సో ఇలా కొన్ని ఉన్నాయి. ఇవి యాక్చువల్గా మెయిన్ అనమాట. మెయిన్ అంటే లైక్ ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట వీటిలలో. ఇందులో ఎక్కువ ఫ్రెషర్స్గా మనం ఎక్కువ చేయగలిగేది వచ్చి వెబ్ డెవలప్మెంటే. ఎందుకంటే ఇందులో ఫ్రంట్ ఎండ్ అని, బ్యాక్ ఎండ్ అని, ఫుల్ స్టాక్ అని, ఇంకా ఇది మనం ఫ్రీలాన్సింగ్ కూడా చేయొచ్చు. అంటే మనం ఒక వెబ్సైట్ చేసుకొని వేరే వాళ్ళకి ఇస్తూ ఉండొచ్చు. యాప్ డెవలప్మెంట్ అవ్వాలంటే మనకి వెబ్సైట్స్తోనే యాప్ లింక్ అయి ఉంటుంది, లైక్ వెబ్ అప్లికేషన్ అంటాం కదా. సో వెబ్సైట్ని యాప్స్గా మార్చచ్చు. సో బిగినర్స్ అందరూ యాక్చువల్గా ఎప్పుడు వెబ్ డెవలప్మెంట్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ప్లస్ అదే అనమాట ఈజియెస్ట్ డొమైన్. అంటే మనం త్వరగా ఏదో ఒక జాబ్ తెచ్చుకొని ఇండస్ట్రీలోకి వెళ్ళిపోవాలంటే వెబ్ డెవలప్మెంట్ వచ్చి బెస్ట్ ఆప్షన్ అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ అయితే ఎందుకు నేర్చుకోవాలో తెలుసుకున్నాం. ఎందుకు? జాబ్ ఆపర్చునిటీస్ ఈజీగా వస్తాయి, ప్లస్ ఒక ఫ్రెషర్గా వెబ్ డెవలప్మెంట్లో జాబ్ తెచ్చుకోవడం ఈజీ అనమాట. సో అందుకు మనం వెబ్ డెవలప్మెంట్ చేయాలి. వెబ్ డెవలప్మెంట్లో ఏమేమి ఉంటుంది? ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్, డేటాబేస్. సో మరి ఎక్కువ క్లాస్ తీసుకొని మీకు బోర్ కొడుతుంది. సో ఏం చేస్తానంటే బేసిక్గా చెప్పేస్తాను. ఫ్రంట్ ఎండ్ అంటే ఏవైతే యూజర్కి కనిపిస్తాయో, అంటే మనం
ఎప్పుడైతే నేను ఇప్పుడు ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను అనుకోండి, సపోజ్ యూట్యూబే ఓపెన్ చేశాను అనుకోండి, ఇది కూడా ఒక వెబ్సైట్ యూట్యూబ్ అనేది కూడా. సో ఎప్పుడైతే ఓపెన్ చేస్తానో నాకు కనిపించే ఇక్కడ ఉండే డీటెయిల్స్ లైక్ ఈ ఇమేజ్ కానీ ఈ ఈ HTMLతో క్రియేట్ చేసిన ఈ బాక్సెస్ కానీ లేదా ఈ కలరింగ్ కానీ లేదా ఈ ఐకాన్స్ కానీ ఇవన్నీ ఫ్రంట్ ఎండ్ అనమాట. ఇదంతా ఫ్రంట్ ఎండ్. బట్ ఇక్కడ మీరు చూసుకున్నారంటే సపోజ్ ఇప్పుడు నేను జావా 365 అని టైప్ చేశాను అనుకో, నా వీడియోస్ వచ్చాయి. ఓకే, సో నెక్స్ట్ జావా అని టైప్ చేశాను అనుకో, వేరే వీడియోస్ వచ్చాయి. ఇక్కడ మీరు చూసారంటే మనం టైప్ చేసేదాన్ని బట్టి లోపల ఉండే కంటెంట్ మారుతుంది. లైక్ ఈ ఐకాన్స్ అన్నీ ఒకేలా ఉన్నాయి, లైక్ ఇలాగే బాక్సెస్ కిందే ఉంటాయి. చూడండి, కావాలంటే జావా 365 జస్ట్ లోపల ఉండే మ్యాటర్ మారుతుంది అనమాట. చూడండి, మ్యాటర్ ఇమేజ్ మారుతుంది, ఉన్న బేసిక్ థీమ్ అంతా ఒకేలా ఉంది. సో ఇక్కడ లోపల ఉండే మ్యాటర్ అనేది మనకి బ్యాక్ ఎండ్ నుంచి వస్తుంది. సో ఆ మ్యాటర్ అనేది మనకి బ్యాక్ ఎండ్ నుంచి వస్తుంది అనమాట. సో దీన్ని హ్యాండిల్ చేసేది బ్యాక్ ఎండ్. డేటాబేస్ వచ్చి ఏం చేస్తుంది అంటే ఆ బ్యాక్ ఎండ్లో ఉండే డీటెయిల్స్ అంటే ఆ వీడియోస్ అవన్నీ స్టోర్ అయి ఉంటాయి. ఇది మనకు బేసిక్గా అర్థం చేసుకోవాల్సింది. అంటే మీరు మైండ్లో ఏమని అర్థం చేసుకోవాలంటే యాజ్ ఎ బిగినర్, ఫ్రంట్ ఎండ్ అంటే మనకు కనిపించేవి ఒక టెంప్లెట్ లాగా, అందులో బ్యాక్ ఎండ్ వచ్చి ఫిక్స్ చేస్తుంది మనకు కావాల్సిన కంటెంట్ని, ఇమేజ్ని, వీడియోని, వాటన్నిటిని. బ్యాక్ ఎండ్కి ఆ ఇమేజ్ అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే డేటాబేసెస్ నుంచి వస్తాయి. ఓకేనా, ఇది బేసిక్ స్ట్రక్చర్ అనమాట. ఫ్రంట్ ఎండ్లో మనకు వచ్చే స్కిల్స్ ఏమేమి ఉన్నాయంటే HTML, CSS, జావా స్క్రిప్ట్, కొంతమంది బూట్ స్ట్రాప్ కూడా అంటారు, అది ఫ్రేమ్ వర్క్ అనమాట, ఈజీ చేస్తుంది మనకి CSSని వాడడంకి. అంటే CSS ఈజీగా అప్లై చేయొచ్చు, ప్రీ డిఫైన్డ్ ఉంటాయి అనమాట. సో బూట్ స్ట్రాప్, యాక్చువల్గా నేను బూట్ స్ట్రాప్ అనుకోవట్లేదు, బట్ వీలైతే అది కూడా చెప్తాను అనమాట, బేసిక్స్. ఓకే, నెక్స్ట్ రియాక్ట్ వస్తుంది, అంతే అనమాట. ఫ్రంట్ ఎండ్లో వచ్చేవి ఇవే స్కిల్స్, HTML, CSS. అంటే రియాక్ట్ ఒకటే కాదు, మన కోర్సులో రియాక్ట్ యాక్చువల్గా యాంగులర్ ఉంటుంది, యాంగులర్ కానీ ఇంకా కొన్ని ఉన్నాయి, VUI అని అలా కొన్ని ఉన్నాయి అనమాట. నెక్స్ట్ బ్యాక్ ఎండ్లో మనకి చాలా రకాలు ఉన్నాయి. జావా వాడే వాళ్ళైతే స్ప్రింగ్ బూట్ వాడచ్చు, లేదు పైథాన్ వాడే వాళ్ళైతే లైక్ డిజాంగో, ఫ్లాస్క్ ఇవి వాడచ్చు అనమాట. బట్ మనం బ్యాక్ ఎండ్లో ఇక్కడైతే బేసిక్గా మనం ఏం వాడుతున్నామంటే Node.js, Express.js ఇవి వాడుతున్నాం అనమాట. ఇంకా డేటాబేస్కి వస్తే MySQL కానీ MongoDB వాడతాం అనమాట మనం. సో ఇందులో మనం Express.js అండ్ Node.js, ఇక్కడ MongoDB, MySQL. ఓకేనా, సో ఇవి మనం అర్థం చేసుకోవాల్సింది ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్లో. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు సపోజ్ మనకి ఇప్పుడు తిరుపతి లడ్డు ఉంటాయి కదా, వాటి గురించి కావాలనుకున్నాం అనుకో. సో ఇక్కడికి వెళ్ళి తిరుపతి లడ్డు, ఎప్పుడైతే మనం తిరుపతి లడ్డు అని అడుగుతామో, యూజర్ ఎప్పుడైతే తిరుపతి లడ్డు అని అడుగుతాడో బ్రౌజర్ వచ్చి అడుగుతుంది, లడ్డు కావాలా నాయనా, నీకు తిరుపతి లడ్డు కావాలా నాయనా అని చెప్పని అడుగుతుంది. అడిగి ఏం చేస్తుంది అంటే అది ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సో ఫస్ట్ థింగ్ మనం యూజర్ వచ్చి రిక్వెస్ట్ చేస్తాం. అంటే ఒక ఈ డీటెయిల్స్ నాకు కావాలని చెప్పి చెప్తాం. ఎవరికి చెప్తాము? బ్రౌజర్కి చెప్తాం. బ్రౌజర్ అంటే ఇక్కడ మన గూగుల్ క్రోమ్ అనమాట. క్రోమ్ ఏం చేస్తుంది, ఆగండి నా దగ్గర డీటెయిల్స్ లేవు, అంటే నా దగ్గర దాని డీటెయిల్స్ లేవు, డీటెయిల్స్ ఎవరి దగ్గర ఉన్నాయో నాకు తెలుసు, అతను అడిగి చెప్తానని చెప్పి బ్రౌజర్ సర్వర్ దగ్గరికి వెళ్తుంది. సర్వర్ ఏమంటది, రుకో జరా సబర్ కరో, నా దగ్గర ఉందో లేదో చూస్తానని చెప్పి సర్వర్ వెతుకుతుంది అనమాట. ఎక్కడి నుంచి వెతుకుతుంది? సర్వర్ మామూలుగా సర్వర్లో డేటాబేసెస్ ఉంటాయి, డేటాబేసెస్ లోపల వెతుకుతుంది డీటెయిల్స్ ఉన్నాయా లేదని. ఉంటే ఉందని చెప్పి రిటర్న్ ఇస్తుంది. ఒకవేళ లేదనుకోండి మనకి రిక్వెస్ట్ నాట్ ఫౌండ్ ఎర్రర్ కానీ డేటా నాట్ ఫౌండ్ ఎర్రర్ కానీ వస్తుంది అనమాట. సో సర్వర్ నుంచి మళ్ళీ డేటా అనేది రివర్స్ బ్రౌజర్కి వస్తుంది. కానీ బ్రౌజర్కి ఏ ఫార్మాట్లో వస్తుంది? సో ఇప్పుడు మనం చూసుకున్నామంటే మనం రిక్వెస్ట్ సెండ్ చేసాం, బ్రౌజర్ వచ్చి సర్వర్ని అడిగింది, గూగుల్ సర్వర్ని, ఎందుకంటే మనం గూగుల్ని అడిగాం కాబట్టి. సో అది మనకి డేటా పంపించింది. కానీ యాక్చువల్గా ఈ డేటా ఏ ఫార్మాట్లో ఉందంటే
ఇక్కడ మనం ఇన్స్పెక్ట్ కొట్టాం, వ్యూ పేజ్ సోర్స్ కొట్టారనుకోండి, యాక్చువల్గా ఇలా వస్తుంది అనమాట కోడ్. ఇదంతా కోడ్ అనమాట. ఇక్కడ చూసారంటే HTML అని చూసారా, ఇదంతా HTML కోడ్, మినిమైజ్డ్ అనమాట. అంటే కంప్రెస్ చేసి అన్నిటిని ఒకటి సింగిల్ లైన్లో రాసినట్టు ఉండే కోడ్ అనమాట ఇది. మనం కావాలంటే లైన్ వ్రాప్ చేసామంటే మన కోడ్ ఓకే. అయినా కూడా ఇది నీట్గా రావట్లేదు. ఓకే, సో అయినా కూడా నీట్గా రావట్లేదు కోడ్ అయితే. సో ఈ విధంగా కోడ్ రూపంలో మనకి సెండ్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. యూట్యూబ్ అనుకున్నాం అనుకోండి, సేమ్ యూట్యూబ్ కావాలి అని చెప్పి మనం రిక్వెస్ట్ చేసాము. రిక్వెస్ట్ చేసినప్పుడు ఏం చేసిందంటే బ్రౌజర్, ఏదైతే మన ఈ బ్రౌజర్ ఉందో అది సర్వర్ని అడిగింది, యూట్యూబ్ సర్వర్ని. యూట్యూబ్ సర్వర్ వచ్చి ఓకే నా దగ్గర ఉంది, ఈ వెబ్సైట్ పేజ్ అనేది ఉంది అని చెప్పి బ్రౌజర్కి ఇస్తే బ్రౌజర్ మనకి ఇస్తుంది అనమాట. ఇది మీకు ఎలా చెప్పచ్చు అంటే, మనం కస్టమర్ అనుకోండి, మనం ఒక రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళాం. రెస్టారెంట్లో ఇక్కడ రెస్టారెంట్ అని ఏమనుకోవచ్చు అంటే ఇంటర్నెట్ అనేది రెస్టారెంట్ అనుకోండి. అందులోపల బ్రౌజర్ అని ఒక వెయిటర్ ఉందన్నమాట. ఓకే, బ్రౌజర్ గూగుల్ క్రోమ్ అనేది ఒక వెయిటర్ని మనం ఒక డిష్ అడిగాం. అప్పుడు వెయిటర్ ఏం చేస్తుంది, సర్వర్ దగ్గరికి వెళ్తుంది. సర్వర్ అంటే ఏంటి, ఇక్కడ కిచెన్. ఓకేనా. సో అక్కడికి వెళ్ళి మనం అడిగిన డిష్ ఉందా లేదా అని కనుక్కుంటుంది. అక్కడ ఒకవేళ ఉంటే మనకు వచ్చేస్తుంది అనమాట, లేకపోతే ఎర్రర్ అని వస్తుంది అనమాట. నార్మల్గా అయితే ఎప్పుడు మనకైతే మన డిషెస్ మనకు వస్తాయి. సేమ్ అలాగే మ్యాక్సిమం ఆఫ్ ద టైం మనకి మన డేటా అయితే దొరుకుతుంది, మనకి ఏం కావాలి. ఒకవేళ కానీ మనకు దొరకట్లేదంటే మనం ఇప్పుడు ర్యాండంగా ఏదో ఒకటి సెర్చ్ చేసాం అనుకోండి, దాని డేటా ఉండదు. సో మనకు ఆటోమేటిక్గా దాని గురించి దొరకదు అనమాట. సో ఇక్కడ చూసారంటే ఏం దొరకట్లేదు. ఇమేజెస్లోకి వెళ్తే ఓకే ఇమేజెస్ లేదో వచ్చింది, బట్ రిలేటెడ్ అదిగో ఇక్కడ ఇట్ నాట్ మ్యాచ్ ఎనీ డాక్యుమెంట్స్ అంటే లేదు. అసలు దాని మీనింగ్ ఏంటో నాకే తెలియదు, సర్వర్కి ఎలా తెలుస్తుంది? సో అలా అన్నమాట. సో ఈ వీడియోలో మీరు ఫైనల్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇవి డొమైన్స్. ఇందులో మనకి వెబ్ డెవలప్మెంట్ అనేది చాలా ఈజీ. సో మనం వెబ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి నేర్చుకుందాం. సో అందులో ఫ్రంట్ ఎండ్లో HTML, CSS, JS. బూట్ స్ట్రాప్ అనేది CSS, HTML, JSకి కలిపి ఒక ఫ్రేమ్వర్క్ అనమాట. అంటే ఈజీగా ఆల్రెడీ రాసి ఉండేటట్టు. రియాక్ట్, యాంగులర్ అనేది ఫాస్ట్ చేస్తుంది మన వెబ్సైట్స్ని, ఇంకా స్కేలబుల్ చేస్తుంది. అవి కూడా ఒక ఫ్రేమ్వర్క్ అనమాట. Express.js, Node.js అనేది బ్యాక్ ఎండ్లో వర్క్ అవుతాయి మనకి. MongoDB ఇంకా MySQL అనేది డేటాబేసెస్. మీరు కానీ ఈవెన్ ఈ ఫ్రంట్ ఎండ్ నేర్చుకున్న మీకు మంచి జాబ్స్ వచ్చేస్తాయి. చాలా హ్యాకథాన్స్ మీరైతే క్రాక్ చేయొచ్చు. సో ఖచ్చితంగా కోర్స్ని అయితే చివరి వరకు ఫాలో అవుతుండండి. ఇంకా మనకి నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఒక వెబ్సైట్ ఎలా వర్క్ అవుతుంది అంటే, మన బ్రౌజర్కి రిక్వెస్ట్ సెండ్ చేస్తాం. బ్రౌజర్ ఏం చేస్తుంది, సర్వర్ని అడుగుతుంది. సర్వర్ ఏం చేస్తుంది అంటే, తన దగ్గర ఉంటే బ్రౌజర్కి రిటర్న్ ఇస్తుంది. ఏ ఫార్మాట్లో ఇస్తుంది, HTML డాక్యుమెంట్స్ ఫార్మాట్లో ఇస్తుంది. ఆ డాక్యుమెంట్ని నీట్గా అరేంజ్ చేసే బాధ్యత మన బ్రౌజర్ది అనమాట. ఓకే, సర్వర్ అనేది ఎప్పుడు నీట్గా అరేంజ్ చేసి పంపేదు. సర్వర్ అనేది జస్ట్ డేటాని సెండ్ చేస్తుంది. బ్రౌజర్ ఏం చేస్తుంది, దాన్ని మొత్తం నీట్గా ఏమంటారు అరేంజ్ చేసి మనకి మంచిగా ఐకి బాగా కనపడేటట్టు దాన్ని సెట్ చేస్తుంది అనమాట. సో అది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.